కన్న తల్లిదండ్రులకి అనేక వేల నమస్కారాలండి. అలాగే మన గురువైన సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనేక వేల నమస్కారాలు. అలాగే మహాతార బాబాజీ వారికి అనేక వేల నమస్కారాలు. సమస్త గురుమండలికి, సప్తర్షి మండలికి, సప్త చిరంజీవులకి అనేక వేల నమస్కారాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ అనేక వేల నమస్కారాలండి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మల వారిని, అర్జునుల వారిని అనేక సాష్టాంగ నమస్కారములు చేసి మన గ్రూప్కి ఆహ్వానించుకుందామండి. వారే ఆ భగవద్గీత యొక్క విశిష్టతను మనకు చెప్తారు. ఆ విశిష్టత విని దాన్ని ఆచరించే శక్తి, అనుభవించే శక్తి, ఆనందించే శక్తిని కలగజేయవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారిని కోరుతున్నాం. ముందు గణపతి స్తోత్రం చెప్పుకుందాం. ఓం ఓం గణనాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శాంతి 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 ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం వ్యాసం వసిష్ఠనప్తారం చైత్రే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమురణ మధ్యే మహాభారతాం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వా మనసంధరామి భగవద్గీతే భవద్వేషిణీం ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్. ముందుగా మన గురువు గారిని సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనేక వేల నమస్కారాలతో ఈ భగవద్గీత విశిష్టతను బోధించుకుందామండి. మరి ఈ భగవద్గీత విశిష్టతని కృష్ణ పరమాత్ముడు వారు తన నోటితో తాను చెప్తేనే మనకు చక్కగా అర్థమవుద్ది. చక్కగా దాన్ని ఆచరించే శక్తిని కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముల వారిని ఆహ్వానించుకుందాం మన గ్రూప్ కి. చక్కగా ఈ భగవద్గీత, ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం చక్కగా 108 రోజులు నిర్వహించిన నిర్వాహకులందరికీ అనేక వేల సాష్టాంగ నమస్కారాలు. నిజంగా ఇది ఒక గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో అనేక మంది మాస్టర్స్ ని పిలిచారు. వారందరికీ అనేక వేల కృతజ్ఞతలండి. అలాగే మన సమస్త గురువు నిన్నే గురు పూజ చేసుకున్నాం మనం. మరి గురు పూజ అంటే గురు పూజ యొక్క విశిష్టత చెప్పిన భగవద్గీత విశిష్టతకి వెళ్దామండి. ఎందుకంటే కృష్ణ భగవానుడు కూడా జగద్గురు అండి. కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి కృష్ణునికి మించిన గురువు లేడండి. జగత్తుకి కృష్ణ భగవానుడు మించిన గురువు లేడు. అంటే అందరూ కరెక్టే, కానీ అది మర్చిపోయాను. మన భద్రీజీ గారు ఏంటంటే గురు రూపంలో చక్కగా మనకి మరి ఫ్లూట్ వాయించడం, కృష్ణ భగవానుడు చేష్టలన్నీ చేసి మనకి చక్కగా జ్ఞానాన్ని బోధించారు గురువు గారు. చక్కగా 104 శ్లోకాలతోటి, భగవద్గీత ముఖ్యమైన శ్లోకాలతోటి కూడా మనకి వివరించి చెప్పారు. అంటే మనం అన్ని 700 శ్లోకాలు చదవలేమో అని పాపం అంతా సులభమైన శైలిలో మన గురువు గారు మనకు అందించారు. అలాగే సులభమైన ఆనాపానాసతిని కూడా మనకు అందించారు. అంటే శ్వాస మీద ధ్యాస. మీరు యమనియమాసన ప్రాణాయామ ధారణ సమాధి మీరు చెయ్యగలరో లేరో, కాబట్టి ముందు కూర్చోండి. ముందు కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతుల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చోండి. కూర్చొని నెమ్మదిగా మనసుని మరి శ్వాస మీద పెట్టండి. శ్వాస గమనిస్తూ ఉంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోతే అప్పుడు అంతర్ముఖంగా మనకి స్వచ్ఛత ఏర్పడుతుంది, మనకి చిత్తశాంతి ఏర్పడుతుంది. కాబట్టి మనం అంతర్ముఖంగా వెళ్ళగలమని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగానే ఆ గురువు గారు కూడా మనకి చాలా చక్కగా చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా ఆత్మ సంయమ యోగంలో ఖచ్చితంగా చెప్పాడు, ఆనాపానాసతే ధ్యానము. కాబట్టి ఆయన ఎలా కూర్చోవాలో చెప్తున్నాడు, ఎంత ఎత్తున కూర్చోవాలని చెప్తున్నాడు, ఎలా చెయ్యాలి. ముందు ఈ ఆనాపానాసతి చేయడానికి ముందు ఏం చేయమంటున్నాడు, మీకు నిష్కామ ఫలాశక్తితో కర్మలు చేయమంటున్నాడు. ఆ కర్మల గురించి చెప్తాం. అసలు ఈ భగవద్గీత ఎలాంటిదంటే అన్ని ఉపనిషత్తుల సారము భగవద్గీతేనండి.
అన్ని ఉపనిషత్తులలో ముఖ్యమైన సారమంతా తీసి భగవద్గీతగా మనకు మలిచారు. ఈ భగవద్గీత ఎలా అంటే మనల్ని బలాలకు దగ్గరగా, బలహీనతలకు దూరంగా చేస్తుంది భగవద్గీత. భగవద్గీత జీవిత గ్రంథం అండి. జీవితాన్ని ఆనందమయంగా చేసే గ్రంథం, ఆచరణ గ్రంథం. భగవద్గీతలో శంకరాచార్యుల వారు ఒక చిన్న భజగోవింద శ్లోకాల్లో చెప్పారు. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సుకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేవన చర్చ. ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో, ఆచరిస్తారో, ఎవరైతే గంగాజలను పవిత్రంగా ఒక్క బొట్టు పావనం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానంలో కనీసం ఒక్క పర్యాయమైన ఆత్మజ్ఞానం గురించి చర్చిస్తారో, అలాంటి వారిని యముడు అస్సలు చూడటండి వాళ్ళ వంక. వాళ్ళకి చక్కగా మరి అమరత్వాన్ని సిద్ధింపజేస్తాడట. వాళ్ళ గురించి ఆలోచించడట, వాళ్ళ వంక చూడట. కాబట్టి మనకి మరణం అనేది లేకుండా చేసేది భగవద్గీత. మనం చక్కగా మరి భగవద్గీతలో ఎన్నో అధ్యాయాలున్నాయి, 18 అధ్యాయాలున్నాయి భగవద్గీత. అయితే భగవద్గీత బీజం సాక్షాత్ పరమాత్మే వేశాడండి. శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు ఈ బీజాన్ని చక్కగా వేసేయండి. వేసి మన కోసం అర్జునుడికి చెప్పినట్లుగా చేశారు. ఆ విత్తనం పేరేంటండి? ఉపనిషత్తులు. ఆ శాస్త్ర రహస్యం ఏంటి? కొమ్మలుగా అనేక 18 అధ్యాయాలుగా చెప్పాడు. దీనికి సహనం, వైరాగ్యం, ఈ సద్గుణాలు చిగురుటాకులట. ప్రేమ, భక్తి, దాని పుష్పముల యొక్క సంగమం. ఇది సాధకులకు, జ్ఞానులకు సర్వశాస్త్ర సారము, ఆచరణా గ్రంథము, అద్భుతమైన జ్ఞానికి ఒక మంచి మార్గం అటండి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని అడిగారు. అడిగితే 3 ఏళ్ల పిల్లవాడిని, నీకు భగవద్గీత ఎందుకు ఇష్టం అని అడిగితే మీరు చాలా మంది ఆ వీడియో చూసే ఉంటారు. వాడు ఏం చెప్పాడంటే, షాప్కి వెళ్ళి నేను ఎలక్ట్రానిక్ కారు కొనుక్కున్నాను, కొనుక్కుంటే దానికి మాన్యువల్ ఇచ్చాడు. దానికి ఆ మాన్యువల్ ప్రకారం ఆ కారు నడిపితే ఆ కారు చక్కగా నడిచింది. అలాగే మన జీవితం అనే దానికి మనకు ఒక మాన్యువల్ లాంటిది భగవద్గీత. ఆ మాన్యువల్ ప్రకారం మనం ఆచరిస్తే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని ఆ పిల్లవాడు చక్కగా చిన్న పిల్లవాడితో చెప్పించారు. నాకు ఎంత నచ్చేసిందో ఆ వీడియో అయితే. అలా మీరు కూడా చాలా మంది చూసే ఉంటారండి అది. అలాగా మానవుని మహాత్మునిగా మార్చివేయగల శక్తి భగవద్గీత పొందటండి. విద్యార్థి అయితే చక్కగా మరి చదువుతూ చక్కగా మరి కృష్ణ పరమాత్మ అర్జునుడు ఒక్కొక్క మెట్టు ఎలాగైతే ఎక్కించాడో ఆ విధంగా అతని జీవితాన్ని చక్కగా చేయగలిగే శక్తి ఉందటండి. మాం నమస్కురు అని కర్మ షట్కంలో, భక్తి షట్కంలో చెప్పాడు. తత్వమసి అని జ్ఞాన షట్కంలో బోధించాడు. తత్వమసి అంటే అంతా ఉన్నది నేనే, అంతా ఉన్న తత్వం అంతా నేనే. మొదట కృష్ణ పరమాత్మ ఏం చేశారు? కర్మను బోధించారు. కర్మను బోధించి నిష్కామ కర్మను బోధించారు. కర్మ సన్యాసాన్ని బోధించారు. కర్తృత్వం లేని దాన్ని బోధించారు. ఇంకా ఆయనకి తృప్తి కలగలేదు. తృప్తి కలగకపోతే ఆ కర్మ షట్కంతో ఆయన ఏం చేశారు? కర్మ షట్కంలో 3 విషయాలు ఉంటాయి. ముందు కర్త, కర్మ, క్రియ. మరి కర్త, కర్మ, క్రియ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చిన్న ఉదాహరణ బోలదు. రాముడు పండు తినను. రాముడు ఏంటంటే కర్త, పండు ఏంటి కర్మ, తినడం ఏంటి క్రియ. అయితే ఈ సాధారణ కర్మలో ఏం జరుగుతుందంటే మనకి సాధారణంగా మామూలుగానే ఉంటది. కానీ అసాధారణ కర్మ అయితే ఏం చేస్తామండి? ఈ పండులో సగ భాగాన్ని, కొన్ని భాగాలను అందరికీ పంచి ఓ చిన్న మొక్క తిన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి? వికర్మ అవుతుందండి. అంటే విశేషమైన హితము కూర్చే కర్మ అవుద్ది. కర్మకి ఏమి జోడైందండి? విశేషమైన హితము కూర్చే కర్మ తోడైంది. అప్పుడు ఏం జరిగింది? అకర్మణత్వం పొందింది. అంటే కర్మ బంధములు లేని స్థితి ఏర్పడింది, బంధాలు లేని స్థితి ఏర్పడింది. ఆ విధంగానే గురువు గారు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆస్తి ఉందనుకోండి, మనమందరం చేసే పని అదే. మన ఆస్తిని మనం ఎవరికి ఇస్తామండి? మన పిల్లలకే ఇస్తాం. కానీ గురువు అలా చేయడండి. ఆయన ఉన్న జ్ఞానాన్ని ఏం చేస్తారంటే అర్హత గల వాళ్ళకి ఇస్తాడు. ఎవరికైతే అర్హత ఉండదో వాళ్ళకి అందిస్తాడు. అర్హత, తపన, అవసరం గల వ్యక్తులకు మాత్రమే ఎదుర్కొని వాళ్ళని చూసి సెర్చ్ చేసి వాళ్ళకు బోధిస్తాడు. ఇది వికర్మ అండి. వికర్మ అంటే అప్పుడు కర్మ చేసినా అకర్మ బంధములు లేని స్థితి కలుగుతుంది. ఏ బంధము అంటుకోని స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానము లేక పూర్వము ప్రవృత్తి మార్గము, ప్రపంచమున దేహము, కుటుంబం, ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే ఏంటి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క దేహం యొక్క, ఈ ప్రపంచం యొక్క ఆలోచనలు, ఇవన్నీ ప్రవృత్తి మార్గం అండి. నివృత్తి మార్గం అంటే ఏంటి? ఆధ్యాత్మిక మార్గము నివృత్తి మార్గం అంటారు. జ్ఞానానంతరము, జ్ఞానం వచ్చాక మనకు నివృత్తి మార్గం ఏర్పడుతుంది. జ్ఞానం రాకృతం ఏం జరుగుతుంది? నీ ప్రవృత్తి అలాంటిది, నీ స్వభావం అలాంటిది అంటారు. మరి ఎవరైనా సరే, ఆహా నీ ప్రవృత్తి అలాంటిదిరా అంటారు. ఇక్కడ దొంగతనం చేస్తాడు, వాడికి దొంగతనమే వాడి ప్రవృత్తి.
అలాగే ఇక్కడ మరి జ్ఞానం వచ్చాక ఏం జరుగుతుంది? నివృత్తి మార్గం, ఆత్మ మార్గం ఉంటుంది. గీత ఉద్భవించక పూర్వం కర్మఫలాసక్తి కలవారు ఉండేవారట. కర్మఫలాన్ని ఆశించేవారట గీత ఉద్భవించక పూర్వం. గీతను ఉద్భవించాక ఏం జరిగింది? కర్మలను పూర్తిగా విసర్జించేవారు తాపసులు గీతలో 3వ రకము స్వధర్మాన్ని పరధర్మాన్ని బోధించారు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయాపక. అది నిత్యము కర్మ చేయుచున్నా సరే ఆ కర్మ బంధం నుంచి తప్పుకొని అకర్మలు ఏ కర్మ చేయని స్థితి కలుగుతుంది. దానికి 4వ అధ్యాయంలో 18వ శ్లోకం అండి, చూడండి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేసు సయుక్త కృష్ణ కర్మ కృత్. ఎవడు కర్మ ఎందు అకర్మను, అకర్మ ఎందు కర్మను చూసును అతడు మనుజుల్లో వివేకవంతుడు, యోగయుక్తుడు, సకల కర్మలను ఆచరించిన వాడు అవుతున్నాడు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలే వాళ్ళకి అవుతుంది. కొందరు ఏ పనులు చేయక స్వాములై ఉన్నా వారి మనసు మట్టుకు ముల్లోకములు తిరిగి అనేక భావ పరంపరలో ఉంటారు. వాళ్ళు ఏంటి? అనేక కర్మలు చేస్తున్నట్టే. నీ భావం ఏదైతే అక్కడ భావం వచ్చిందంటే అక్కడ కర్మ చేసినట్టేనండి. కాబట్టి ఒక ఆలోచన భావంగా మారిందంటే అది ఖచ్చితంగా ఆ కర్మ చేసినట్టే అవుతుంది. ఫలాశక్తిలో అన్ని కర్మలు చేసిన వారే అవుతారు. కానీ ఫలాశక్తి లేకుండా చేసిన కర్మలు అకర్మణులు అవుతారు. మొదట కర్మయోగాన్ని బోధించారు కృష్ణ పరమాత్మ, తర్వాత భక్తి యోగాన్ని బోధించారు. భక్తి యోగం అంటే ఏంటి? మోక్షము. మోక్షం అంటే బంధము నుంచి విడుదల. భక్తి అంటే ఏంటంటే పరమాత్మ యందు అనన్యమైన ప్రేమ అండి, అనన్యమైన చింతన. ఒక రామదాసు, ఒక మీరాబాయి ఏ విధంగా నిరంతరం ఆయన చింతించారో, ఆయన స్థితిలో ఉన్నారో, భక్త తుకారాం ఇలాగా భగవంతుని యందు అనన్యమైన ప్రేమతోటి భక్తితోటి ఉన్నారో వాళ్ళు అది భక్తి అంటారండి. భక్తి వేరు, ప్రేమ వేరు. ప్రేమ అంటే ఇతరులపై ఉన్న ప్రేమ. నీకు నీ పుత్రులపై ప్రేమ ఉంటుంది, నీ భర్తపై ప్రేమ ఉంటుంది, నీ బంధువులపై ప్రేమ ఉంటుంది, నీ స్నేహితులపై ప్రేమ ఉంటుంది. కానీ భక్తి అంటే ఏంటి? ఇక్కడ నీ ఆత్మపై భక్తి, ప్రేమ అనమాట. విపరీతమైన ప్రేమ, అనన్యమైన ప్రేమ. భక్తి వేరు, ప్రేమ వేరు. ప్రేమ అంటే ఇతరుల మీద చూపించేది, కానీ ప్రేమ భక్తి మటుకు అలా కాదు. ఈ భక్తిలో ఇంక ఏమీ కోరము, భగవంతుడే నాకు కావాలి, నా ఆత్మజ్ఞానమే నాకు కావాలి, నా ఆత్మ యొక్క వికసితమే కావాలి అనుకుంటాం. దీనిలో ధ్యాన సాధన ఖచ్చితంగా ఉండాలి. ఈ భక్తి కావాలంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చెయ్యాలి. జ్ఞానము చేత మాత్రమే ఐక్యత సిద్ధించగలదు, పరమాత్మలో లయం చేయగలదు. దీనికి అభ్యాసము, వైరాగ్యము అవసరమట. అభ్యాసం అంటే ప్రతిరోజు క్రమశిక్షణగా అభ్యాసం చెయ్యాలి. ఇవాళ నేను ధ్యానం చేయలేను, నా చుట్టాలు వచ్చారు, నేను మానేస్తానంటే కుదరదండి. ఖచ్చితంగా అర్ధరాత్రు అపరాత్రు లేచి కూర్చుని ఆ ధ్యానం నీ ఆత్మకి, నీ కడుపుకి ఆహారం ఎలాగో నీ ఆత్మ కూడా ఆహారాన్ని ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి వైరాగ్యం అంటే నీకు దుఃఖం కలిగించే విషయాలు, వాటిపై వాటి మూలాలపై విషయ వాసనలు, ఆ మమకారాల యందు అంతగా ఆశించకపోవడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని వదలడం కాదండి, సన్యాసం కాదు. వైరాగ్యం అంటే నీకు ప్రపంచంలో దుఃఖం ఏదైతే కలుగుతుందో ఆ విషయాలన్నిటినీ వదిలేయడమే. తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టే ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నః. శత్రువుని యందు, మిత్రుని యందు, మానవమానముల యందు, శీతోష్ణ సుఖ దుఃఖముల యందు సమంగా ఉండేవాడు ఆడికి అది వైరాగ్యం ఉన్నట్టే. దేని యందు ఆసక్తి లేనివాడు, నిందాస్తుతులను సమ్మముగా నుండివాడు, మౌనములో నుండివాడు, లభించినతో తృప్తి పడివాడు, నిర్దిష్టముగా నివాసము లేనివాడు, గృహాదుల యందు ఆసక్తి లేనివాడు, నిశ్చయముకు బుద్ధి గలవాడు, భక్తితో కూడి ఉండేవాడు మనుడు నాకు ఇష్టడు. ఇవన్నీ ద్వంద్వాలే. అహింస అహింస ప్రథమం పుష్పం, ఇంద్రియ నిగ్రహం ద్వితీయ పుష్పం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషితం. అందులో అన్నిట్లో కంటే ఈ అష్ట పుష్పాల్లో క్షమా పుష్పం విశేషమైన పుష్పం అటండి. శాంతి పుష్పం, తప పుష్పం, జ్ఞాన పుష్పం, తదైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపించేత్. అభ్యాసేన కౌంతే వైరాగ్యేణ చ గృహ్యత. వైరాగ్యపూర్వం అభ్యాసం అభ్యసించమని చెప్తున్నారు. భక్తి యోగం అయ్యాక కృష్ణ పరమాత్మ మన ఏం చేశాడండి? మొదటి మెట్టు కర్మయోగంలో తీసుకెళ్ళాడు, రెండోది భక్తి యోగంలో తీసుకెళ్ళాడు, ధ్యానము, వైరాగ్యము, సాధన ఈ విషయాలని చెప్పాడు. తర్వాత జ్ఞాన యోగంలోకి తీసుకెళ్ళాడు. జ్ఞానమన పుష్పంతో ఎందరో పునీతులయ్యారండి ఈ జ్ఞానమన పుష్పంతో. ఆత్మజ్ఞానం వచ్చితే ఆత్మజ్ఞానాన్ని నేర్పేవాడే గురువటండి. మన కృష్ణ పరమాత్మ గురువు కాక ఏమంటండి? సద్గురువు అండి. నిజంగా ఆ భగవానుడికి లేని లక్షణాలు ఉన్నాయండి గురువుకి. ఆయన గొప్ప సైక్రియాటిస్ట్. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళని చక్కగా సంతోషంగా వాళ్ళ కర్తవ్యనిష్టగా చేసేవాడు సైక్రియాటిస్ట్ అవుతున్నాడు. తర్వాత ఇంకా ఏంటి? ధన్వంతరి.
అంటే రోగాల పాలైన వాళ్ళని చక్కగా రక్షిస్తున్నాడు. అలాగే దుర్గుణాలతో ఉన్న వాళ్ళని వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడు. అలాగే గొప్ప నాయకుడు, గొప్ప నాయకుడు ఎలాగయ్యాడండి? ఆయన కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ధర్మం గెలవాలి అన్న ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని ప్రేరేపించాడండి. ప్రేరేపించి మీకు కౌరవ పాండవీయంలోను ఆ సభ ఆయన దూతగా వెళ్ళినప్పుడు సభ చూస్తే మీకు అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మ చాలా వరకు ప్లే చేశారండి. యుద్ధం రావాలని ప్లే చేశారు. యుద్ధం ఆపాలని కాదు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించాలనే తపన. ఆయన ఎవరిని రక్షించాలని కాదు, ధర్మాన్ని రక్షించాలి, సత్యాన్ని నిలబెట్టాలన్న తపనతోటి ఆయన అధర్మ పరులందరినీ చంపారు. విశ్వరూప సందర్శన యోగంలో చెప్తాడు అర్జునుడికి, నువ్వు చెయ్యకపోయినా వాళ్ళంతా చనిపోతారు. కానీ ఇది నీ వల్ల వస్తే నీకు కీర్తి లభిస్తుంది. కానీ వాళ్ళందరినీ అధర్మంగా నేను కేటాయించాను కాబట్టి అధర్మ పరులంతా వెళ్లాల్సిందే అని విశ్వరూప సందర్శన యోగంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు ఆయన నోట్లో కోరలతో అలా లోపలికి వెళ్ళిపోతుంటారని అది చూసి అర్జునుడు భయపడిపోతాడు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ అధర్మ పరుని ఎప్పుడొకప్పుడు ఏదో దానిలో చేస్తాడు. జ్ఞానానికి జ్ఞానం అనేదట పాప సముద్రం అంతా జ్ఞానం అనే నౌకచే లెస్సగా దాటివేయగలదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అజ్ఞాన జనితముకు సంచయము జ్ఞానమన ఖడ్గంతో ఛేదించబడట. జ్ఞానం అనగా ఏంటి? ప్రకృతి పురుషుడు, ఆత్మ అనాత్మ, మరి క్షేత్రజ్ఞుడు క్షేత్రము, దృక్కు దృశ్యము ఇవన్నీ ఏకమై అజ్ఞానికి కనిపిస్తట. జ్ఞానికి అలా కనిపిస్తట. అంటే ఏంటి? ప్రకృతి ఏంటో పురుషుడు ఏంటో తెలుస్తాడు, క్షేత్రం ఏంటో క్షేత్రజ్ఞుడు ఏంటో తెలుస్తాడు, ఆత్మ ఏంటో అనాత్మ ఏంటో తెలుస్తాడు. దృక్కు ప్రపంచ విషయాల యందు ఉన్న దృక్కు, దృశ్యము దృశ్యం ప్రపంచ విషయాల యందు దృశ్యము, దృక్కు అంటే మన ఆత్మ యందు దృష్టి అన్నయూ ఏకమై అజ్ఞానికి కనిపిస్తుంది. కానీ వాడిని విడదీయటమే జ్ఞానం. జ్ఞానం అంటే వేరే ఏమీ లేదండి. ఈ ద్వంద్వాలను విడదీసి అద్వైతంలోకి వెళ్ళడమే జ్ఞానం. కనుకనే డిపార్ట్మెంట్లో మనకి 13వ అధ్యాయం నుంచి డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. డిపార్ట్మెంట్ అంటే మొదట ప్రారంభ దశ హై స్కూల్ స్టడీస్, తర్వాత ఎలిమెంటరీ, తర్వాత హై స్కూల్, తర్వాత కాలేజ్. కాలేజీలో చూడండి సైన్స్ డిపార్ట్మెంట్ వేరు, సోషల్ డిపార్ట్మెంట్ వేరు, ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వేరు అలా ఉంటాయి. కాబట్టి మనకు అక్కడి నుంచి భక్తి యోగం నుంచి భక్తి యోగము, గుణత్రయ విభాగ యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, దైవీ సంపత్ విభాగ యోగము ఇలాగ యోగాల కింద విభజించారు. పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము ఈ విధంగా మనకి విభజించారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ దీన్ని అయితే మరి ఇక్కడ భగవద్గీత ప్రిస్క్రిప్షన్ ఫర్ అవర్ లైఫ్ అని చెప్పుకున్నాం. మనకి ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, దాని ప్రకారం మనం ముందుకు పడతాం. మనం కూడా ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడడానికి మనకి కృష్ణ భగవానుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అది. ఆ ప్రిస్క్రిప్షన్ ని మనం పాటిస్తే అక్షరాల మన ఆనందదాయకంగా మన జీవితం సాగుతుంది. భగవద్గీత ఫలితం గురించి ఆశించుకో. భగవద్గీత మొదటిసారి చదివినప్పుడు ఎవ్వరికీ అర్థం అవదండి. రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారి చదవండి, ధ్యానం చేసి చదవండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకని? ధ్యానంలో కొంత జ్ఞానం ఇవ్వడం ఉంటుంది కాబట్టి భగవద్గీత సంపూర్తిగా అర్థమవుతుంది. భగవద్గీత ఫలితం గురించి ఆశించకు అని చెప్పాడు మొదటి నుంచి. నిష్కామ ఫలాశక్తి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నీవు కర్మలు చేయటం ఎందే అధికారం ఉన్నది కానీ కర్మఫలమును ఆశించడం ఎందు అధికారం లేదు. కర్మఫలమును నువ్వు ఆశిస్తే ఇంకెప్పటికీ నువ్వు కర్మలు చెయ్యలేవు. దానిలో అపజయం వస్తే ఏం జరుగుతుంది? నీ మనసంతా దుర్బలత్వం పొందుద్ది. దుర్బలత్వం పొంది విషాదంతో ఇంక కర్మలు చేయడమే మానేస్తావు. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశించొద్దు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సన్యాసం అంటే కాషాయ వస్త్రం ధరించడం కాదండి, అదొక మానసిక స్థితి. అంటే సంకల్పాలు లేని స్థితి, ఇంద్రియ నిగ్రహము గల స్థితి, అలాగే తర్వాత సర్వ సంకల్ప వర్జిత అన్ని సంకల్పాలు వదిలిన స్థితి. ఆ స్థితి కలగాలటండి. ఇంద్రియాల సహాయంతో ఎరుకతో మూఢనమ్మకాలను వదిలి చక్కగా వాడుకోవాలి. తద్వారా జయం లభిస్తుంది. ఉదాహరణకు ఒక క్రీడాకారుడు ఉన్నాడు, ఆటగాడు ఉన్నాడు. ఆటగాడు ఏం చేస్తాడు? చాలా బాగా నేర్చుకున్నాడు పాపం. నేర్చుకుని ఆట చక్కగా ఆడుతున్నాడు. ఆడుతుంటే ఏం జరుగుతుంది? అతనికి చక్కగా గెలుపు లభిస్తుంది. గెలుపు లభించి అతని తర్వాత అహంకారం పెరిగింది. అహంకారం పెరిగి వాడు ఏమనుకుంటాడంటే నేను కాబట్టి ఆడగలుగుతున్నాను, నేనే ఆడగలను అన్న అహంకారం పెరిగి ఏం చేస్తాడు? కొద్దిగా ఆటలో అలసత్వం పొందుతాడు. అలసత్వం పొందితే అతనికి అపజయం లభిస్తుంది. అప్పుడు మళ్ళీ అతను బుద్ధి తెచ్చుకొని నేను నా కోసం ఆడలేదు, ఇది నా దేశం కోసం ఆడుతున్నాను, నా ప్రజల కోసం ఆడుతున్నాను, నా ప్రజలకి జయాన్ని అందివ్వాలి
అనుకుంటే అప్పుడు ఏం జరుగుద్దండి? కొత్త ఉత్సాహం వస్తుంది. భగవంతుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. అది నీ ఆత్మ ఆశీర్వదిస్తుంది. చక్కగా నువ్వు గెలుపు పొందుతాడు. దాన్నే యోగః కర్మషు కౌశలం. అంటే కర్మలు చేయడంలో కూడా నేర్పుగా కర్మలు చెయ్యాలి. ఆ నేర్పుగా కర్మలు చేయడం నా ఆనందం కోసం ఫలం కావాలంటే గెలవచ్చు, ఓడొచ్చు. కానీ అదే దేశం కోసం అయితే ఖచ్చితంగా గెలుస్తావు. కోరికలు అదుపులో పెట్టుకోండి, ఆనందంగా జీవించండి అని భగవద్గీత చెప్తుంది. సుఖం, శాంతి, త్యాగము ఏది శాశ్వతమో చెప్తుంది. పాపం పుణ్యం వివరణ ఇస్తుంది. మీకోసం కాక లోక కళ్యాణం కోసమే పనులు చేయమని చెప్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగం చెప్తుంది. వారిని వేలు పట్టుకొని చక్కగా మనిషిని దైవంలా మారుస్తుంది. అలాగే సమస్త ప్రాణికోటిని ప్రేమించమని చెప్తుంది. తర్వాత మన భావోద్వేగాలకు నాయకులైన కోరిక, కామము, క్రోధము నియంత్రించాలి. మనకి ముందు ముఖ్యంగా ఈ కామము, క్రోధము, భయము అనేది ముఖ్యంగా నాయకులండి, శత్రువులు మనకి. ఆ శత్రువుల్ని మనం వెంటనే ఎరుకతో వాటిని తీసేయాలి. తీసి భగవద్గీతకు మతము గాని, కులము గాని, జాతి, స్త్రీ పురుష భేదం లేదు. భగవద్గీతను ఎవరు ఆచరిస్తారో వాళ్ళు నిశ్చయంగా ఉన్నట్లే. అయితే ఈ భగవద్గీతను ఎవరు చదవాలి గుర్తుపెట్టుకోండి. ఎవరు చదవాలో ఒక్కసారి చెప్తున్నాను. విద్యార్థి అయితే క్రమశిక్షణ కొరకు చదవాలి. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఎందుకంటే ఒక ముస్లిం బాలుడు ఏం జరిగిందండి, ఆ గీతా ప్రచార సమితి వాళ్ళు ₹1,00,000 ప్రజెంటేషన్ పెట్టి 700 శ్లోకాల్లో అక్కడక్కడ ఒక్కొక్క శ్లోకం అడుగుతాను. ఆ శ్లోకం ఎవరైతే చెప్తారో వాళ్ళకి ₹1,00,000 చెక్కు ప్రజెంట్ చేస్తామని చెప్పారు. చెప్తులకి అందరితో పాటు ఈ ముస్లిం బాలుడు కూడా కంటెస్ట్ చేశాడు. కంటెస్ట్ చేస్తే ఎవ్వరికీ రాలేదట. ఈ ముస్లిం బాలుడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అది చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పాడు. ఫస్ట్ ప్రైజ్ వస్తే ఆశ్చర్యపోయారట అందరూ. ముస్లిం బాలుడికి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి అప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిందట ఇది. అప్పుడు ఆ ముస్లిం బాలుడు చెక్కు తీసుకునేటప్పుడు ఏం చెప్పాడట, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అన్నాడట. సరే అని ఆ అబ్బాయికి ఇచ్చారట. ఇస్తే చెప్పాడట, భగవద్గీత మహా ఉత్తమ గ్రంథము. నాకు ఎంతవరకు తెలియదు. నేను ప్రైజ్ కోసమే ఆడాను. ప్రైజ్ కోసం ఆడాక నాకు భగవద్గీత చదివేటప్పటికి నా లోపల ఉన్న భావాలు మారి నేను పరమశాంతి పొంది ఆ నిష్కామ ఫలాశక్తితో కర్మలు చేయడం మొదలెట్టాను. తర్వాత నాన్ వెజ్ తినడం మానేశాను. మా ఇంట్లో చాలా దెబ్బలాడారు. అయినా సరే నేను నాన్ వెజ్ తినలేదు. ఇది భగవద్గీత మత గ్రంథము కాదు. ఇది యూనివర్సల్ గ్రంథము. ఇది పర్సనాలిటీ గ్రంథము అని నేను చెప్పాను. పర్సనాలిటీని మార్చే గ్రంథము, పర్సనాలిటీని డెవలప్ చేసే గ్రంథము, పర్సనాలిటీని విస్తృతపరిచే గ్రంథము అని నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అని ఆ ముస్లిం బాలుడు చెప్తే, ఇక మరి ఆ స్టేజ్ అంతా ఎన్నో లక్షల మంది ఉన్నారట. అందరూ కరతాళ ధ్వనులతోటి అతన్ని అభినందించారట. అంచేత విద్యార్థి క్రమశిక్షణ కొరకు ఖచ్చితంగా భగవద్గీతను ఉపదేశించాలి. విద్యార్థి దశ నుంచి భగవద్గీతను ఉపదేశించాలి. 2, యువకుడు ఎలా జీవించాలో మనకి ఈ భగవద్గీత చెప్తుందండి. యువకుడు అయిన వాడు ఎలా జీవించాలి చేసుకోవాలో ఒక చిన్న కథ చెప్తాను. మరి ఒక అత్తగారు ఉందంట. అత్తగారు ఏం చేస్తుందంట, ఒక వింత పరీక్ష పెట్టిందండి. ముగ్గురు కోడళ్ళు వచ్చారట. ముగ్గురు కోడళ్ళకి వింత పరీక్ష పెట్టిందంట. ఆవిడ అందంట, కొన్ని ధాన్యం పెద్ద కోడలికి, రెండవ కోడలికి, మూడవ కోడలికి పంచిందండి. పంచి నేను వచ్చేంత వరకు దీన్ని దాయండి అన్నట్టు. ఒకటే ఒక్క దీన్ని దాయండి అన్నట్టు. అంటే పెద్ద కోడలు ఏం చేసిందంట, చక్కగా ఒక వెండి బాక్స్ లో దాసిందంట. రెండో కోడలు ఏం చేసిందంట, దాన్ని వెంటనే పరమాన్నం కింద నుండి భక్తులందరికీ పంచిందంట. మరి మూడవ కోడలు ఏం చేసిందో చెప్దాం. అత్తగారు వచ్చాక ముగ్గురు కోడల్ని ప్రశ్నించారట. నేను ఇచ్చిన ధాన్యం ఏం చేశారు అంటే, ఆ పెద్ద కోడలు తన వెండి బాక్స్ తెస్తులోకి అందులో మరి బూజు పట్టేసి కుళ్ళిపోయి ఉన్నాయంట ధాన్యం. చూపించిందంట. చూపిస్తే ఏం మాట్లాడలేదట. రెండవ కోడలు అడిగితే, అత్త నీ కోసం నీ పేరు చెప్పి పరమాన్నం వండాను, పరమాన్నం అందరికీ పంచాను గుళ్ళోను, అత్త నీకు పుణ్యం వస్తుంది అని చెప్పిందంట. వెరీ గుడ్ అందంట. మూడవ కోడలు అడిగిందండి, అత్త నువ్వు పంచిన ధాన్యం నేను ఏం చేస్తానో చూద్దుగనరా అని ఏం చేస్తుందంట, ఒక పొలం దగ్గర తీసుకెళ్లి విస్తారంగా పండుందంట పంట. వంకులతోటి మంచి ధాన్యం గింజలు. ఆవిడ ఇన్ని గింజలు ఇచ్చిందేమో, ఆ గింజలన్నా పొలంలో వేసి చక్కగా విస్తారమైన పంట పండించిందంట. అలాగే భగవద్గీత కూడా మనం ఆచరిస్తే ఈ విస్తారమైన పంటను ఇచ్చే ఏర్పాటు మనకు భగవంతుడు చేస్తాడు. ఆ తెలివితేటలు మనకి ఇస్తాడు, ఆ ఎరుకను మనకి ఇస్తాడు, ఆ ధైర్యాన్ని మనకి ఇస్తాడు, ఆ ఉత్సాహాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి యువకులు ఖచ్చితంగా భగవద్గీతను పాటించాలి. ఇంకా వృద్ధులకి ఎలా మరణించాలో, మరణించేటప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. అంటే ఎవరు
భగవద్గీత చదివితే ఏ విధంగా ఆనందాన్ని పొందుతారో మీకు ఈ విధంగా చెప్తాను. వృద్ధుడు ఒక ముసలి అతను ఉన్నాడట. అతను ముగ్గురు కొడుకులు ఉన్నారట. ముగ్గురు కొడుకులు అయితే అందులో చిన్నవాడు, మా నాన్న నారాయణ నారాయణ అంటే చాలా మంచిది అంతిమ దశలో, అందుకని మా నాన్నని నారాయణ అనిపిద్దామని అని ఏం చేశాడు, ఒక నారని తీసుకొచ్చాడు. నాన్న ఇదేంటి అని అడిగాడట. అంట్లోకి నారా అనకుండా ఏమన్నాడు, పీచు పీచు అన్నాడు. అంటే ఇతనికి సాధన లేదు మొదటి నుంచి. సాధన లేకపోతే భగవంతుడి నామం ఎలా వస్తుంది, చనిపోయేటప్పుడు కూడా రాదు. కాబట్టి ముందు నుంచి సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయనం చెయ్యాలి. ఇది అప్పుడు మరణ భయం అనేది లేకుండా మనం భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళడానికి మనకు ఒక అవకాశం ఉంటుందండి వృద్ధులకైతే. మరి అజ్ఞాని అయితే జ్ఞానం కొరకు ఖచ్చితంగా చెయ్యాలి. అజ్ఞాని లాంటి వాడు భగవద్గీతను ఎందుకు చదవాలి, జ్ఞానం సంపాదించడానికి. ఇప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడండి, అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అటండి. అలెగ్జాండర్ని అడిగాడు, ఒక చిన్న కోరిక అడిగాడు. ఏంటి, నువ్వు భారతదేశం మీద దండెత్తి వస్తున్నావు, భారతదేశానికి వెళ్ళొద్దని చెప్తున్నాను, అయినా సరే నువ్వు వస్తున్నావు, నాకు ఒక చిన్న కోరిక తెచ్చిపెట్టు అని. ఏంటని అంటే, నాకు ఒక మంచి గురువుని తీసుకురా అని అంటే. గురువుని తీసుకురా అంటే అలెగ్జాండరు అంతా యుద్ధం చేసి ఒక ఈ జ్ఞాని కోసం ఆయన పర్యటిస్తుంటే ఒక చోటట ఒక దిగంబర సాధువు, ఇంకా ఈయన యుద్ధం చేసి అలిసిపోయాడేమో, ఆ అడవిలో వచ్చేటప్పుడు విపరీతమైన దాహం అయిపోయిందంట. దాహం అయిపోతులకి ఆ దాహం కోసం అడవంతా తిరిగారట శిష్యుడు. ఈయన కూడా తిరుగుతూ మొదలెడితే ఒక దిగంబర సాధువు దగ్గరికి వచ్చాడు. దిగంబర సాధువు దగ్గరికి వస్తులకి దిగంబర సాధువు చెట్టు కింద కూర్చొని చక్కగా నవ్వుతూ ఆత్మజ్ఞానంతో ధ్యానం చేసుకుంటున్నాడట. ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయి, నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. అంట్లోకి, ఎందుకు ఉండలేను, నేను ఆత్మతో ఉన్నాను, నాకు ఆత్మజ్ఞానం లభించింది కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాను అని. అయితే నేను ఎన్నో దేశాలు జయించాను, ఎన్నో రాజ్యాలు జయించాను, బోల్డ్ సంపద ఉంది నా దగ్గర అన్నట్టు. ఆ సంపద ఏం చేసుకుంటావు అన్నాడు. మా దేశానికి ఇచ్చి అందరూ అనుభవించేటట్టు చేస్తాను. ఇప్పుడు నీకు దాహం అవుతుంది, ఈ దాహానికి నీకు ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వగలిగేరా అన్నట్టు. అంటే లేదు అన్నట్టు. మరి నీకు మంచినీళ్ళు ఇస్తే ఆ సంపద అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా, ఇక్కడ అందరికీ పనిచేస్తావా అన్నట్టు. మరి తప్పదు కదా, మంచినీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను, కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను అన్నట్టు. అంటే అప్పుడు చెప్పాడు, ఈ సంపద ఒక చిన్న గ్లాసు నీళ్లతో సమానమైంది ఇక్కడ, ఈ స్థితి నీకు. కానీ నాకు ఆ స్థితి కాదు, నాకు అనంతం, నా ఆత్మ నాకు అనేక విషయాలు అందజేస్తుంది. నేను ఎక్కడికి కావాలంటే అక్కడ ఆహారం వస్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడ నీరు తెప్పించుకోగలను. నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నా ఆత్మ నాకు ఏ కోరిక లేని స్థితి కలగజేస్తుంది. నువ్వు అలా కాదు, అన్ని కోరికలతో ఉన్నావు, కాబట్టి జ్ఞానం తెలుసుకో. నీ గురువు గొప్ప మహాజ్ఞాని, నీ గురువు దగ్గరికి వెళ్ళి నీవు జ్ఞానం తెలుసుకో అని అలెగ్జాండర్ చెప్పాడు. అప్పుడు అలెగ్జాండరు ఈయన తీసుకెళ్దాం అన్నవాడు పిచ్చెక్కిపోయి ఈయనకు ఒక నమస్కారం చేసి, తండ్రి నేను ఏం చెయ్యాలో చెప్పు అని చెప్పాడు. ఏమీ లేదు, నువ్వు ఈ సంపద అంతా పనిచేసి నువ్వు చక్కగా ఈ ధ్యానంలోకి వెళ్ళు అని చెప్పాక అలెగ్జాండరు చివరికి చనిపోయేటప్పుడు చేతులు రెండు పైకెత్తాడట రక్తహస్తంతో. ఎందుకని, మనం చనిపోయేటప్పుడు ఒక చీపురు పుల్ల పట్టుకెళ్ళలేము అన్న జ్ఞానం అనేది అతనికి వచ్చింది. మరి విద్యావంతుడు వినయం కొరకు ధ్యానం చేయాలి. విద్య యొసగు వినయంబున బడయ పాత్రత వలన ధనము వలన ధర్మంబు. కాబట్టి ధర్మం చెయ్యాలంటే విద్య ఉండాలంటే విద్యతో పాటు వినయం ఉండాలి. విద్య వయసుకు వినయమున బడయ పాత్రత అంటే లక్ష్మీదేవి వస్తుంది. వినయంగా ఉంటేనే లక్ష్మీదేవి కూడా నీ ఇంటికి వస్తుంది. వినయంబున బడయ పాత్రత వలన ధనం వస్తుంది. ధనము వలన ధర్మంబు. ధనం ఉంటే నువ్వు అనేక దాన ధర్మాలు చేయగలవు. కాబట్టి విద్యావంతుడు. ఇది అంబరీషుని కథ చెప్పుకుంది. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఏం జరిగింది, ఒక రోజు ఏకాదశి పారాయణ చేసి చక్కగా ఆయన మరి ద్వాదశి పారాయణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల దూర్వాస మహర్షి వచ్చాడు. వస్తే దూర్వాసుని ఆహ్వానించి, మీరు చక్కగా మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పాడు. సరే అయితే నేను స్నానం చేసి వస్తాను యమునా నది ఒడ్డుకి, నాకు అన్ని ఏర్పాట్లు చెయ్యను. సరే అన్నాడు. యమునా నది ఒడ్డుకి వెళ్ళి ఆనందంగా మరి మాకందులో మురుగుతూ తేలుతూ ఆనందంగా ఉన్నారట దూర్వాస శిష్యుడు. ఈ రావట్లేదట. పారాయణ టైం అని ఉంటుంది, ఆ ద్వాదశ పారాయణ. ఆ టైం దాటితే మళ్ళీ పారాయణ అంటే భోజనం చేయకూడదండి. కాబట్టి ద్వాదశ పారాయణ అయిపోతుందని అంబరీషుడు పండితులందరినీ గురించి అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారట, మంచినీళ్ళు ఒక గుక్క తీసుకోవచ్చు అని చెప్పాడు. ఒక గుక్క తీసుకున్నాక ఏం జరిగింది, ఈ లోపల దూర్వాస మహర్షి శిష్యులతో వచ్చాడు. వస్తులో దూర్వాస మహర్షికి విపరీతమైన కోపం. ఈ లోక కళ్యాణం కోసమే ఆ కోపం కూడా.
ఆ మహర్షికి విపరీతమైన కోపంతో జరిగింది తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే తన ఒక పాయ తీసి ఇలా విసిరాడు. విసిరేస్తే దాని నుంచి ఒక కృత్య అనే ఒక రాక్షసి వచ్చిందంట. రాక్షసి వచ్చి అంబరీషుడిని చంపడానికి అంబరీషుడి మీదకి వెళ్ళిందంట. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి దూర్వాస మహాముని కోపాన్ని కూడా చూసి వెంటనే ఇలాగా చక్కగా విష్ణుమూర్తిని నమస్కరిస్తూ అలా ఉండిపోయాడు. ఉండిపోతే ఆ కృత్యం అంబరీషుడి మీద పడేటప్పటికి వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపాడు. సుదర్శన చక్రంతో కృత్యను చెప్పాడు. చంపి ఈ సుదర్శన చక్రం అంబరీషుడు వెనకాలే పరిగెడుతూ మొదలెట్టినట్టు. అంబరీషుడు ముందు సుదర్శన చక్రం వెనకాల. ఎక్కడ నన్ను కూడా చంపేస్తూ అనే భయంతో దూర్వాస మహర్షి పరిగెడుతున్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారిని అడిగాడు. బ్రహ్మగారు ఆయన విష్ణుమూర్తిది నేను ఏమీ చెయ్యలేను సుదర్శన చక్రాన్ని అన్నాడు. అలాగే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడు కూడా నేనేమీ చెయ్యలేను నాయన అని ఈశ్వరుడు చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి విష్ణుమూర్తి అన్నాడు, నేను భక్తుల హృదయాల్లో ఉంటాను అంతర్యామిగా. నేను ఎక్కడ ఈ వైకుంఠంలో లేను. నేను భక్తుల హృదయాల్లో ఉంటాను కాబట్టి ఏ భక్తుడిని అయితే నువ్వు హింసించేవో ఆ భక్తుడినే క్షమాపణ కోరు అని చెప్పాడు. అప్పుడు అంబరీషుడి దగ్గరికి సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. నేను నిజంగా విష్ణు భక్తుడిని అయితే ఈ సుదర్శన చక్రము అంబరి దూర్వాస మహర్షిని హింసించకుండా ఉండగాక అని అప్పుడు వెంటనే సుదర్శన చక్రం శాంతించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయిందంట. కాబట్టి వినయం ఉండాలండి. ఎలాంటి వాళ్ళకైనా విజయసుకు వినయములాగా వినయంగా ఉండాలి. అంబరీషుడు అంత వినయంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ యొక్క ప్రాప్తి పొందాడు. అతను ఒక జ్ఞాని అయ్యాడు. కాబట్టి దూర్వాస మహర్షి అవ్వచ్చు. ఆ మహర్షి కొన్ని లోక కళ్యాణం కోసం చేశాడని కూడా చెప్తారండి. అతను కూడా గొప్ప మహర్షి. కానీ ఆ కోపం వల్ల ఆయనకి వెంటనే ప్రతిచర్య వచ్చింది అని అర్థకోవాలి. మనకి ఎప్పుడైనా మనం ఏదైనా మంచి తప్పు చేస్తే మనకి వెంటనే ప్రతిచర్య అనేది వస్తుందండి. బ్రహ్మజ్ఞానులు కష్టాలు ఎక్కువ అంటారు. ఎందుకంటే మనకి శిక్షణ ఇస్తుంటాడు భగవంతుడు. శిక్షణ ఇచ్చి మన సరైన దారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఇక ధనవంతుడు దయ కొరకు ఉద్గల మహర్షి దూర్వాసుడు. ఇది ఉద్గల మహర్షి ఏంటంటే కొన్ని ఎవరిని అడుక్కోకుండా ధాన్యం అయిపోయాక చిన్న చిన్న ధాన్యపు గింజలను తెచ్చుకొని దాన్ని నూర్చుకొని యజ్ఞం చేసి ఆ యజ్ఞాన్ని మరి దేవతలకు అర్పించి మిగిలినదే భోజనం చేసేవాడు. రోజు ఒకరోజు దూర్వాస మహర్షి వచ్చి నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టానండి. ఆ యజ్ఞం చేసి మిగిలినదంతా దూర్వాస మహర్షికి బోధించుకుంటాడు. దూర్వాస మహర్షి తిన్నంతా తిని మిగిలినంతా విసురు కొట్టేయటం. అలాగా 5-6 సార్లు జరిగినా సరే ఈయన దయతోటి ఆయనకు భోజనం పెడతానే ఉన్నాడు. ఈయన ఇలా చేస్తానంటూ దూర్వాస మహర్షి అప్పుడు ఈయన యొక్క తత్వం తెలుసుకొని సంపద అనేది నీలో ఉంది, నాలో కాదు. నువ్వు చాలా దయగల హృదయం ఎక్కడైతే అక్కడ భగవంతుడు ఉన్నాడు అని అతన్ని దీవించి నీకు మోక్షం లభించదాకా అని దీవించి వెళ్ళిపోతాడు. ఈ లోపల స్వర్గం నుంచి ఒక విమానం వచ్చి అయ్యా మిమ్మల్ని స్వర్గలోకానికి రమ్మంటున్నారు, మిమ్మల్ని మీ భార్యని పిల్లల్ని అంటే ఆ స్వర్గలోకం ఎన్నాళ్ళు ఉంటుందంటే అది అశాశ్వతము శాశ్వతమైనది కాదట. నాకు శాశ్వతమైన సత్యలోకం కావాలి, ఈ ఇంద్రలోకం కాదని ఉండిపోతాడు. కొన్నాళ్ళు తపస్సు చేసి ఆయన విద్యార్థులందరికీ ఎంతో జ్ఞానబోధ చేసి ఆయన సత్యలోకానికి వెళ్తాడు. కాబట్టి అతను మనకి ఈ ధనవంతుడికి దయ ఉండాలి, దానం చేయడంలో దయ ఉండాలి, అలాగే విద్యావంతుడికి ఈ జ్ఞానాన్ని అందించడంలో దయ ఉండాలి, అన్నిట్లోనూ దయ ఉండాలి. అంతేగాని దాని పైసాకే పరమాత్మహే పైసా కోసం కోరుకోకూడదు. తర్వాత కళలు కన్నవాడు మనం ఏదైనా కళ కంటే దాన్ని సాధించిన కొరకు కూడా మనకి ఈ భగవద్గీత ఉపదేశించింది. ఈ ఎడిషన్ అనే అతను చిన్న పిల్లవాడు, మొదటి నుంచి అతనికి చదువు అవ్వలేదు. చదువు అవ్వకపోతే తల్లి ఇంటి దగ్గరే నేర్పిస్తే ఈ బల్బు తయారు చేయడం ఎన్నో రకాల ప్రయోగాలు చేసేటండి. ప్రయోగాలు చేసి చివరికి మంచి శాస్త్రవేత్తగా తయారయ్యాడండి. ఆ శాస్త్రవేత్త కూడా భారతదేశం వచ్చి భగవద్గీతను నేర్చుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకుని అంత చక్కటి స్థితిలోకి వచ్చాడండి. తర్వాత దుర్బలుడు బలము కొరకు కుచేరుడు లాంటి వాళ్ళు అతను మరి తనకి ఆర్థిక బలం కోసం కృష్ణ పరమాత్మనే అర్థించారు. బలవంతుడు దిశానిర్దేశం కొరకు బలి చక్రవర్తిని ఏం చేశాడు, 3 పాదాలు అడిగాడు. 3 పాదాలు అడిగి భూమి ఒకటి ఆకాశం ఒకటి మిగతా బలి చక్రవర్తి పాదంలో చేరి ఆయన్ని కిందకు దిశానిర్దేశం చేశాడు. పాతాళ రాజ్యానికి రాజుగా చేశాడు. దేవతలకి ఆ బెడద లేకుండా దిశానిర్దేశం చేశాడండి. తర్వాత అలసిన వాడు విశ్రాంతి కొరకు కూడా ఈ భగవద్గీత చాలా అవసరం అండి. మరి అలసిన వాడు విశ్రాంతి కొరకు ఏం చేయాలి? ఇక్కడ మరొక రమణ మహర్షి ఆశ్రమానికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు వచ్చి అయ్యా నేను చాలా అలసిపోయాను, ఆలోచనలతో అలసిపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను ఈ ఆలోచనని, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన రమణ మహర్షి నవ్వి అన్నట ఒక బొగ్గును తీసుకోనట. ఆ బొగ్గును తీసుకుంటే చేత్తో పట్టుకుంటే మట్టి అయిపోయింది. దాన్ని కడుగు అన్నాడు. దాన్ని ఎంత కడిగినా సరే నీళ్లు మట్టి అయిపోతున్నాయి కానీ బొగ్గు కడుగుతలేదు. సరే
దాన్ని ఆ మంటలో వెయ్యన్నాడు. ఆ మంటలో వెయ్యంటే మంటలో వేస్తులకి అగ్ని ఇది బొగ్గు నల్లటి రూపం మారి ఎర్రగా తయారైంది. ఎర్రగా తయారై బొగ్గులాగా అయిపోయింది. అక్కడ ఏమీ లేదు. అలాగే నువ్వు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయంతో నీ ఆలోచనల్ని ఈ మా మా బొగ్గు మట్టి ఎండలో అది అగ్నిలో ఎలా ఆహుతి చేసేవో జ్ఞానం అనే అగ్నిలో ఆహుతి చెయ్యి అని రమణ మహర్షి సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాక అప్పుడు కూడా ఆయన చక్కగా ఆయన మంచి స్థితిలోకి వెళ్ళాడు. మరి అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు. శాంతి కొరకు అంటే జనక మహారాజు. జనక మహారాజు అష్టావక్రుడు వల్ల మరి అశాంతిగా ఉన్నవాడల్లా శాంతిని పొంది అతను చక్కగా జీవన్ముక్తుడయ్యాడు. జీవించి ఉండగానే ముక్తుడయ్యాడు. సందేహస్తుడు సమాధానం కొరకు. సందేహస్తుడు ఉన్నాడు, డౌట్లు అడగ అన్ని సందేహాలే. సంస్కారం తక్కువ, సందేహాలు ఎక్కువ. అలాంటప్పుడు భగవద్గీత చదివితే ఏం లాభం, ప్రతి వాళ్ళు అదే అడుగుతారు. నీకు ఏం లాభం, ఏం లాభం అంటే తల్లి ఒక కథ చెప్పింది. నాయన గురువు గారు ఒక మురికి గంపనిచ్చి ఇలాగే శిష్యుడు అడిగితే ఆ గంపనిచ్చి రోజు నీళ్లు పట్టురా అంది. నీళ్లు పట్టురా అంటే నెల రోజులు నీళ్లు తీసుకొస్తే ఆ గంపలో చిల్లులతో నీళ్లు ఎక్కడ నిలవలేదు. అయ్యా ఎందుకు ప్రయోజనం లేదు, నీళ్లు రావట్లేదు అంటే, నెల క్రితం నీకు గంపను ఎలా ఇచ్చానన్నాడు. అంటే నల్ల బొగ్గులా ఉందనండి. ఇప్పుడు ఎలా ఉందంట, తెల్లగా ఉందంట. అలాగే నీ మనస్సు కూడా భగవద్గీత చదవగా చదవగా నీ మనసు శుద్ధి పొందుతుంది. తర్వాత నీళ్లు తెచ్చేటప్పుడు ఆ నీళ్లు ఏమైనాయి అంటే ఆ చుట్టూ మొక్కలకు ఏర్పడి రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఏర్పడి ఒక పెద్ద తోటలాగా తయారైంది అన్నట్టు. అలాగే నువ్వు పారాయణ చేసేటప్పుడు చాలా మంది మనుషులు హృదయాలు కూడా ఈ తోటలాగా ఏర్పడి ఒక ఉద్యానవనంలా తయారవుద్ది. అదొక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుద్ది. ఆ వైబ్రేషన్స్ వల్ల నీకు ఈ సందేహాలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు. అన్వేషి మోక్షం కొరకు. మోక్షం కొరకు మరి ఆయన యదు మహారాజు అడవిలో సంచరిస్తున్నాడు. సంచరిస్తుంటే దత్తాత్రేయుల వారు కనిపించాడు. అప్పుడు దత్తాత్రేయుల వారిని అడిగాడు, మరి ఏంటండి మీరు ఇంత మహానుభావులు అయ్యారు, మీరు దేని వల్ల అయ్యారంటే, నాకు 24 మంది గురువులు ఉన్నారంటే. ఏ గురువు అంటే భూమి యొక్క గురువు, కొండ చిలువ గురువు, తర్వాత సముద్రం గురువు, ఆకాశం గురువు, ఈ ప్రకృతి అంతా నాకు గురువులే. ఆ గురువులుగా భావిస్తే నీవు కూడా ఎక్కడానికి నువ్వు అన్వేషించక్కర్లేదు అని అయ్యదు మహారాజుకి చెప్పారట. మానవుడు మార్గదర్శనం కోసం మనం మానవుల మార్గదర్శనం మనకు కావాలి. ఏ మార్గంలో ప్రయాణిస్తే మనం ఉత్తమ మార్గాన్ని చేరుతాము, ఏ మార్గం మనకి మంచి దారి, భగవంతుడి దారి తెలుసుకోవడానికి ఒక చిన్న బాలుడు అడవి దాటి స్కూల్కి వెళ్ళాలటండి. స్కూల్కి వెళ్ళాలంటే తల్లి పిల్లవాడు భయపడిపోయి, అమ్మ నాకు చాలా భయం వేస్తుంది అడవి దాటాలంటే అంటే, నువ్వు చెప్పు, శ్యామ్ అన్నా, మురళి అన్నా రా అని పిలిస్తే నీ వెనకాలే వస్తాడు అని చెప్పాడు. పిల్లవాడు వెళ్ళగానే అన్నా రా అన్నా రా అన్నా అని ఏడుస్తూ పిలుస్తాడు. పిలిస్తే కృష్ణ భగవానుడు గోపికా బాలుడిలాగా వచ్చి గోవుల కాసే బాలుడిలాగా వచ్చి ఈ పిల్లవాడిని చెయ్యి పట్టుకుని రా తమ్ముడు అని అడవి దాటిస్తాడు. ఇలాగ 2 రోజులు దాటిస్తే తల్లి అడుగుద్ది, ఎలా నాన్న నీకు భయమేయట్లేదా అని. అంటే అమ్మా నువ్వు చెప్పావు కదా అన్న ఉన్నాడని, అన్న మురళీధరుడు వచ్చి నన్ను అడవి దాటిస్తున్నాడు అంటే తల్లి ఆశ్చర్యపోయిందట. నేను కేవలం మాట మాత్రంగా అన్నాను, కానీ ఇక్కడ భగవంతుడే మార్గనిర్దేశం చేసే ఆ బాలుడికి భగవంతుడే నడిపిస్తున్నాడని ఆ కృష్ణ పరమాత్మకి అనేక వేల నమస్కారాలు చేసిందంట. అది ఈ విధంగా మనకి ఈ 16 మంది మనం భగవద్గీతను అన్వేషిస్తే ఏ విధంగా డెవలప్ అవుతారో మనకు తెలుస్తుంది. కాబట్టి భగవద్గీతను ప్రతి వాళ్ళు ఆచరించాలి. ఇంకా విదేశస్తులు కూడా ఎంతో మంది భగవద్గీతను ఆచరించి డెవలప్ అయ్యారండి. ఇక్కడ భగవద్గీతని అంతేకాదు మనకు ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్ అనుకున్నాం కదా. అంటే నీ అనియంత్రిత కోపము, నియంత్రత లేని కోపము, నియంత్రత లేని అహంకారము, నియంత్రత లేని క్రోధము నీ నిజమైన శత్రువు. గుర్తుపెట్టుకోవాలి. అవి వాటిని చేరే మార్గము నిష్కపటమైన ప్రేమ, శాంతి, ఆనందము, ధైర్యంతో వాటిని దూరం చేయగలవు. భగవద్గీత ఏ సమయంలోనైనా సరే, సూతకాలంలో గాని, ముట్లు టైంలో గాని, ఏ సమయంలో పుట్టినప్పుడు గాని, చనిపోయినప్పుడు గాని ఎప్పుడైనా చదవచ్చటండి భగవద్గీతని. ప్రతి వాళ్ళు ఎప్పుడైనా చదువుకొని మరి భగవన్ చేస్తుండే అవకాశం ఉందటండి. కాబట్టి భగవద్గీతలో విదేశస్తులు కూడా చాలా మంది భగవద్గీతను పాటించి వృద్ధిలోకి వచ్చారట. ఇది జరిగిన కదండి నిజంగా. 1945 జూలై 15వ తారీఖుని రాబర్ట్ ఓపెన్ హెల్మర్ అనే విదేశస్తుడు, అమెరికన్ అతను ముందు జర్మనీలో పుట్టేటండి. పుట్టేకాడ తల్లిదండ్రులు న్యూయార్క్ వచ్చేసారట. న్యూయార్క్ వచ్చేసాక ఇక్కడ గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అయ్యాక అతనికి భారతదేశం గురించి, మన భగవద్గీత గురించి బాగా తెలిసింది. తెలిస్తే అతను ఏం చేశాడట, అమ్మా నేను
అమెరికా భారతదేశం వెళ్తున్నాను. ఎందుకు భారతదేశం అని అడిగారట పేరెంట్స్. అది కాదమ్మా, ఈ భగవద్గీత అనే మహాగ్రంథాన్ని ఆచరిస్తే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అమ్మా. నా పర్సనాలిటీనే మార్చుతుంది, నా జీవిత విధానాన్ని మారుస్తుంది, నన్ను ఆనందదాయకంగా చేసే మార్గం ఉంటుంది అని చెప్పారట. వాళ్ళు ఫారినర్స్ సాధారణంగా పిల్లలకి ఎప్పుడు నో అని చెప్పరు. వాళ్ళు సరే వెళ్ళన్నారట. వీళ్ళు వచ్చాడట. వచ్చి మహర్షుల దగ్గర, ఉద్దండుల దగ్గర ముందు సంస్కృతం నేర్చుకున్నాడట. మనం నేర్చుకోలేకపోతున్నాం. సాంస్క్రిట్ నేర్చుకొని చక్కగా ఆయన మరి ఒక సంవత్సరంలో భగవద్గీత 700 శ్లోకాలు బైహార్ట్ చేయడం నేర్చుకున్నాడట. బైహార్ట్ చేయడం నేర్చుకుని చక్కగా అతను అమెరికా వెళ్ళాడట. వెళ్ళి ఈ అణుబాంబు తయారు చేయడం ఈయన ప్రొఫెసర్ అటండి, ఫస్ట్ ప్రొఫెసర్ అటండి. ఈ అణుబాంబుని అక్కడ టెస్ట్ కి బయలుదేరారట. ఎక్కడట? అమెరికాకు సమీపంలో న్యూ మెక్సికోలో అల్మా గార్డెన్ ఎడారిలో జరిగిందంటే ఈ అణుబాంబు. ఈ అల్మా గార్డెన్ ఎడారిలో ఈ అణుబాంబుకి ఈయన ఒక 5గురు సైంటిస్టులు కలిపి బయలుదేరారటండి. బయలుదేరితే అక్కడ అందరూ భయంగా వణికిపోతున్నారట. అణుబాంబు సక్సెస్ అయిందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, ఇది పేలుతుందా లేదా, ఇది పేలితే ఏ విధంగా పేలుతుంది, ఎంతవరకు పేలుతుంది, ఇవన్నీ అందరూ వణికిపోతున్నారట. వణికిపోతులోకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంట. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి అక్కడ ఏం జరిగిందంటండి, మరి ఈ రాబర్ట్ ఓపెన్ హెమర్ అద్దంలోంచి చూస్తున్నాడు. అద్దంలో చూస్తుంటే అణుబాంబు విస్తృతంగా పేరిందటండి. పేరితే ఈ 5గురు సైంటిస్టులు ఒకడు కింద పడి దొర్లేస్తున్నాడు. అంటే సక్సెస్ అయినందుకు ఆనందంతో గెలుతున్నాడు. ఒకడు హుర్రే అని పైకి ఎగురుతున్నాడు. ఇంకొకడేమో ఏడ్చేస్తున్నాడు ఆనందంతో. ఇంకొకడు నవ్వుతున్నాడు పక్కపక్క. మరి మన రాబర్ట్ ఓపెన్ హ్యామర్ ఏం చెప్తున్నాడండి, ఒక శ్లోకం చదివాడండి. ఏమిటి ఆ శ్లోకం? దివి సూర్య సహస్రస్య భవేజ్జుగ పదోద్ధితౌ యది భాసి సదృశి సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. దీని శ్లోకం అర్థం ఏంటంటే 11వ అధ్యాయం 12వ శ్లోకం అండి. భవే దివి సూర్య సహస్రస్య. ఆకాశంలో ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నాడు ఏంటంటే, ఆకాశంలో వేల కొలది సూర్యుల యొక్క ప్రకాశం, వేల కొద్ది వేల సూర్యులు ప్రకాశిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశం అటండి. భవేజ్జుగ పదుద్ధితౌ బయలుదేరిన ఎంత కాంతి ఉందో, వేల సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో ఊహించుకోండి. తర్వాత యద్భాసి సదృశి సా స్యాత్, అంత కాంతి పోలి ఉందంట. స్వామి విశ్వరూప సందర్శన యోగం చేసేటప్పుడట అంత కాంతి పోలి ఉందంట. వాసస్తస్య మహాత్మం, ఆ మహాత్ముని కాంతి ప్రకాశం ఆ విధంగా ఉందని అని భావం చెప్పాడు. ఆ శ్లోకం చెప్పగానే ధృతరాష్ట్ర మహారాజు ఇక మరి మనసులో అలాగ ఆనంద బాష్పాలు రాలిపోతూ అలాగా ఆ కృష్ణ భగవానుని ధ్యానిస్తూ అలా ఉన్నాడు. సంజయుడు పూర్తిగా కృష్ణ పరమాత్మలో అంకితమైపోయి చెప్తున్నాడట. ఆహా, మరి ఈ శ్లోకం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారట. ఇదేంటి ఇంత గట్టిగా చెప్తున్నాడు, దివి సూర్యస్స ఏటో చెప్తున్నాడు, ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, మాకేంటో అర్థమవడం లేదు అని వాళ్ళందరూ ఇతని దగ్గరికి వచ్చి రాబర్ట్ ఓపెన్ హెమర్ దగ్గరికి చెప్పారట. చెప్తే నేను భగవద్గీత చదివాను, ఇండియా వెళ్ళి భగవద్గీత చదివాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో ఈ శ్లోకం వర్ణించారు. ఆ శ్లోకం ఇప్పుడు ఈ అణుబాంబు పేరినట్టు నాకు ఆ విధంగా అందులో అణుబాంబులో కృష్ణ భగవాను యొక్క విశ్వరూపం సందర్శనం కలిగింది నాకు అని చెప్పాడట. చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏంటి భగవద్గీత ఏంటి, విశ్వరూప సందర్శనం ఏంటి అని చెప్తే వాళ్ళని కూర్చోబెట్టి భారతదేశం యొక్క విశిష్టత, భగవద్గీత యొక్క విశిష్టత ఈ విధంగా చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి సరే మేము కూడా పాటించవచ్చా అని అడిగారట. తప్పకుండా మరి పాటించవచ్చు అన్నారట. వివేకానందుడు మరి చికాగో సభలో ఆయన చక్కగా చెప్పాక ఒక 1 మినిట్ అనేది 3 మినిట్స్, 3 మినిట్స్ అనేది 10 మినిట్స్, ఇలా 1 అవర్ చెప్పాక ఆయన స్టేజ్కి కిందకు వచ్చేటప్పుడు మార్గరెట్ అనే ఒక సోదరి వచ్చి, అయ్యా నేను హిందూ మతంలో చేరిపోతాను, నాకు హిందూ మతం చాలా నచ్చింది మీరు చెప్పినప్పుడు అన్నట్టు. అంటే మనం మత మార్పిడికి మన మతం ప్రోత్సహించదండి. వివేకానందుల వారు ఏం చెప్పారంటే, అమ్మా నీకు నమస్కారం, నువ్వు క్రిస్టియానిటీని అవలంబించు, క్రిస్టియన్ మతం కూడా ఒక తల్లే, నువ్వు అసలైన క్రిస్టియన్ గా ఉండాలి కానీ నువ్వు హిందూ మతంలోకి చేరవద్దు, అసలైన క్రిస్టియన్ గా ఉండు, నిజాయితీ గల క్రిస్టియన్ గా ఉండు, అవి నీకు అవసరమైన వాళ్ళకి సహాయపడు అని ఆయనకి జోడించి చెప్పాడట. ఆవిడే సిస్టర్ నివేదితగా భారతదేశం వచ్చింది, ఎంతో సర్వీస్ చేసింది. కాబట్టి ఇది మరి ఇప్పుడు ప్రజలు ఎలా చెప్తున్నారు, హౌ టు బిలియనైర్, నువ్వు ఎలా బిలియనైర్ అవుతావు అని చెప్తున్నారు. డబ్బులో సుఖం ఉండొచ్చు కానీ శాంతి లేదండి.
ఏసీ రూమ్ లో పడుకోవచ్చు, ఏసీ కారులో పడుకోవచ్చు, కానీ శాంతి అనేది లేదు. శాంతి అనేది భగవద్గీతలో ధర్మ మార్గంలో జీవించు. ఈ మాట అందరికీ సరిపోవాలి. కొంతమంది సినిమాలు తీస్తున్నారు డైరెక్టర్లు, రకరకాల మరి ఏంటంటే అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తున్నారు. అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తే ఆ డబ్బు మీకు మిగులుతుందండి? ఏదో మీకు అనారోగ్య రూపంలోనో మీ పిల్లల అనారోగ్య రూపంలోనో పోద్ది, కానీ మీరు న్యాయ మార్గంలో వెళ్తేనే మీకు ఆ డబ్బు ఉంటుందండి. ధర్మ మార్గంలో వెళ్తేనే ఆ డబ్బు ఉంటుంది. కాబట్టి మీ జీవితం ఆ డబ్బు కూడా ఏం జరుగుద్దండి? పెంట కుప్పలో పడేసినట్లే. అదే భగవద్గీత చెప్తుంది, నీ వాస్తవానికి నువ్వే కారణము అని భగవద్గీత చెప్తుంది. అంతేకాకుండా మన వివేకానంద స్వామి ఏం చెప్తున్నాడు? ఉపనిషత్తుల తోటలో ఆధ్యాత్మిక సత్యములను పుష్పములను మాలగా కూర్చిన మాల భగవద్గీత. ఒక ఉపనిషత్తుల్లో అనేక సారాల మాల భగవద్గీత అండి. దుఃఖపూరిత వాతావరణంలో కూడా అది నాకు దుఃఖం అంటకుండా ఉండడానికి చేసింది కారణమే భగవద్గీత బోధ. నేను ఎన్నో దుఃఖపూరిత వాతావరణంలో ఉన్నప్పుడు భగవద్గీతను ఇలా ఓపెన్ చేయగానే నాకు సరైన శ్లోకం వచ్చేది, దిశానిర్దేశం జరిగింది అని చెప్పాడు. తిలక్ ఏం చెప్తున్నాడు? ప్రపంచ సాహిత్యంలో గీతకు ధీటైన గ్రంథమే లేదని చెప్తున్నాడు తిలక్ మహానుభావుడు. తిలక్ వ్యాఖ్యానం కూడా చాలా బాగా చేశాడు. మలయాళ స్వామి చెప్తున్నాడు, సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవద్గీత ఆచరణ గ్రంథము. అరవింద యోగి ఏం చెప్తున్నాడు? తన మేధనంతా ధారపోసి గీతా జ్ఞానము ఒకనొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలపగలడు. అంటే మేధనంతా ధారపోసిన గీతా జ్ఞానంలో కొన్ని విషయాలే తెలుసుకోగలము, అన్ని విషయాలు తెలుసుకోలేము. ఎన్నోసార్లు రిపీట్ చేయగా గీతా జ్ఞానంలో కొన్ని విషయాలు వంటబడుతున్నాయి. కాబట్టి మరి శివానంద సరస్వతి వారు ఏం చెప్తున్నారు? భగవద్గీత లాంటి మహోన్నత గ్రంథం విశ్వ వాంగ్మయములోనే లేదు అని చెప్తున్నారు. వినోబాబాయ్ నా శరీరాభివృద్ధికి తల్లిపాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో నా బుద్ధి, నా మానసిక ఆత్మాభివృద్ధికి భగవద్గీత ఆ విధంగా ఉపయోగపడిందని చెప్తున్నాడు. మదన్ మోహన్ మాలవ్య భగవద్గీత గ్రంథము ప్రపంచంలోనే లేదని చెప్తున్నాడు. ఎడ్విన్ అర్నాల్డ్ భారతదేశం యొక్క సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము. వారన్ హేస్టింగ్స్ అమెరికన్ గవర్నర్ జనరల్ అని అతను ఏం చెప్తాడు? ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మానవులకు గీతోపదేశము అద్వితీయమైనది. ఉన్నత శిఖరాలు, ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలంటే ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి. బకిం చంద్ర చటర్జీ ఏం చెప్తున్నాడు? భగవద్గీత అపూర్వ ధర్మ సమన్వయము అని చెప్తున్నాడు. ఐన్స్టీన్ ఇతను వారినరే. అతను ఏం చెప్తున్నాడంటే, అతని దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడిగాడు, ఇంత అభివృద్ధికి వచ్చారు, ఇన్ని బహుమతులు పొందారు, ఇన్ని ప్రయోగాలు చేశారు, ఈ విధంగా మీరు ఎలా చేయగలిగారు అన్నాడు. అంటే నేను భారతదేశం వెళ్ళి భగవద్గీత నేర్చుకున్నాను, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. నేను ఈ భగవద్గీత భారతదేశంలో ప్రతి కాలానికి, ప్రతి దేశానికి, ప్రతి సంఘటనలకి కూడా వివరించి చెప్తుంది అని చెప్తాడు. ఈ విధంగా మనం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞతలు ఎవరెవరికి చెప్పాలని మనం ముందు మన కృష్ణ పరమాత్మ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మల వారికి కృతజ్ఞత చెప్పాలి. అలాగే మనకి అర్జునుడికి బోధించారు కానీ నిమిత్త మాత్రుడు, మనకి నిమిత్త మాత్రుడైన అర్జునుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే చందోబద్ధం నడిచిన వేదవ్యాసుల వారికి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. తర్వాత భగవద్గీతను లిఖించిన విఘ్నేశ్వర స్వామికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రచారం వచ్చిన సంజయును కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కాళప్రద గ్రంథంలో చెడకుండా కాపాడిన పుణ్యాత్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సూక్ష్మ భావములను వ్యాఖ్యానం చేసిన ప్రవచనకర్తలకు, మరి గరికపాటి, మరి మన సామవేదం షణ్ముఖ శర్మ, మరి ఆ చాగంటి కోటేశ్వరరావు లాంటి ప్రవచనకర్తలకు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంటింటికి వ్యాపు చేసిన గీతా ప్రచార సమితులకు, ఇస్కాన్ గీతా ప్రచార సమితికి, గణపతి దత్త భక్తులకి, అందరికీ భగవద్గీతకి కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత హేమ లాంటి వాళ్ళు కొంతమంది జూములు పెట్టి భగవద్గీతని బోధిస్తున్నారు, చెప్పిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కృతజ్ఞతలపై సన్మానం మనం చేసుకోవాలి. లాస్ట్ లో క్లాస్ కొట్టుకుందాం వీళ్ళందరికీ. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అని చెప్పాను కదా. అరిస్టాటిల్ ఏం జరిగిందంటే, భగవద్గీత నేను భారతదేశం మీద యుద్ధానికి వెళుతున్నాను అని చెప్పాట. నువ్వు ఏ దేశానికైనా యుద్ధం చేయి, కానీ ఇండియా మట్టుకు వెళ్ళకు అని చెప్పాడు. ఎందుకంటే అది పుణ్యభూమి, కర్మభూమి, మహనీయులు నడిచిన మంచి భూమి. అలాంటి భూమి మీద ఉంటుంది, యుద్ధానికి వెళ్ళకొని బ్రతిమారేడట అరిస్టాటిల్. అరిస్టాటిల్ గొప్ప గురువు అండి. అయితే ఈ అలెగ్జాండర్ ఒప్పుకోలేదట. లేదు, నేను భారతదేశంలో బోల్డ్ సంపద ఉంది, ఆ సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ మన గ్రీకు రాజ్యం అంతా పంచుతాను అని అన్నాడట. అయితే ఇంక మరి ఏం చేశాడు? వదిలేసి నాకు 5 వస్తువులు తీసుకురాగలవా అన్నాడట. 5 పదార్థాలు తీసుకురా అన్నాడట. సరే స్వామి ఏంటి చెప్పండి అన్నాడట. ఒకటి, ఆ భారతదేశంలో గుప్పుడు మట్టి తీసుకురా అన్నాడట. మట్ట అదెందుకు అన్నాడు. అంటే ఆ మట్టిలో ఎంతో మంది సాధువులు నడయాడారు,
ఎంతో మంది ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాంటి మట్టిని నేను తీసుకొస్తే ఆ మట్టిని నేను దేవుడిలో పెట్టుకొని నేను వాటిని పూజిస్తాను, వాటిని ధ్యానిస్తాను అని అంటారు. సరే అన్నట్టు. రెండవది ఏంటంటే ఎప్పటికీ పాడవని గంగాజలాన్ని తీసుకురా అని అంటారు. గంగాజలమా అదెందుకు అని అంటారు. అంటే గంగాజలం యొక్క మహత్యం తెలియదు. ఒక్క గంగాజల బొట్టు తాగితే అది స్వర్గంలో మనకి మరణం అనేది ఉండదు అని చెప్తారు. కాబట్టి నాకు ఆ గంగాజలాన్ని తీసుకురా అని అంటారు. సరేనండి. తర్వాత మరి ఇంకా ఏం కావాలి స్వామి? 5 పదార్థాలు. ఒకటి భారతం తీసుకురానండి. భారతమా ఎందుకు అంటే భగవంతుని యొక్క లీలలన్నీ భారతంలో ఉన్నాయి. కృష్ణ పరమాత్మ లీలలన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు ఆ భారతాన్ని తీసుకురానండి. నాలుగోది భగవద్గీత తీసుకురానండి. భగవద్గీత అదెందుకు అంటే నా పర్సనాలిటీ డెవలప్ అయిందంటే భగవద్గీతే. నేను ఆత్మజ్ఞానాన్ని ఇంత విస్తృతపరుచున్నానంటే భగవద్గీతే కారణం. ఆ కృష్ణ పరమాత్మ నోటి నుంచి వచ్చిన ఆ భగవద్గీత నాకు కావాలి అని చెప్పాడు. సరే అండి. ఐదవది ఏంటంటే ఒక గురువుని తీసుకురా. ఆ గురువు గారి బోధనలతోటి నేను చక్కగా ఇంకా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటాను. నీకు వీలైతే ఈ 5 వీలైతే కదా 5 వస్తువులు ఖచ్చితంగా పట్టురా. ఇది నా గురుదక్షిణ అని చెప్పాడు. అంటే మన భారతదేశం యొక్క విశిష్టత ఎంతో మీకు తెలుస్తుంది. భారతదేశం యొక్క ఈ భగవద్గీత యొక్క విశిష్టత ఎంతో తెలుస్తుంది. ఎంతో మంది మహనీయులు భగవద్గీతను పాటించి వాళ్ళు చక్కగా మనకి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనేక రకాల వ్యాఖ్యానాలు చేసేది. ఈ భగవద్గీతకు ఉన్నంత వ్యాఖ్యానాలు ఎవరికీ లేవండి. అంటే తిలక్ రచించారు, అరవింద స్వామి రచించారు, దయానంద సరస్వతి రచించారు, మలయాళ స్వాముల వారు రచించారు, విద్యా ప్రకాశానంద స్వామి రచించారు, తర్వాత సుందర చైతన్యానంద స్వామి రచించారు, గణపతి సచ్చిదానంద స్వామి రచించారు, గీతా ప్రచార సమితి, ఇలా రకరకాలుగా ఇన్ని వ్యాఖ్యానాలు గల భగవద్గీత అద్భుతమైన గ్రంథం అండి. ఈ అద్భుతమైన గ్రంథాన్ని విదేశీ శాస్త్రజ్ఞులు కూడా లౌకికం అలౌకిక ప్రయోజనాలకు కూడా వాడుకున్నారండి. సమస్త ప్రయోజనాలకి వాడుకున్నారు. వాళ్ళు లౌకికం వాళ్ళ టెస్ట్లకి అన్నిటికీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి వాళ్ళు లౌకికంగా వాడుకున్నారు. అలౌకికం అంటే ఆత్మజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకున్నారు. భగవద్గీత జయంతి మార్గశిద్ధ ఏకాదశి డిసెంబర్ లో వస్తుందండి. అంటే గీతా జయంతి వస్తుంది. ప్రపంచమంతా ఇది భగవద్గీత భక్తులకి పండగే. ఆ గీతా జయంతి నాడు చక్కగా ఉత్సవాలు చేసుకొని గీతని ఇంకా మనం గౌరవంగా చూసుకొని గీతను మనం చాలా చక్కగా సంపోషింటాం. మరి ఈ భగవద్గీతలో 18వ అధ్యాయంలో భగవద్గీత మొత్తం బోధించారండి. భగవద్గీత మొత్తం బోధించారు. ఈ భగవద్గీత ఒక్కొక్క చెట్టు చూస్తే మనకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పుష్పాలతోటి, పళ్ళతోటి రకరకాల ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మొత్తం తోటంతా చూస్తే మనకి ఎంత ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒక పూల తోట చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. అది అలాగే భగవద్గీతలో ఒక్కో అధ్యాయం ఒక్కో యోగం చెప్పింది. కర్మయోగం మనకి ముందు సాంఖ్యయోగం చెప్పింది, తర్వాత కర్మయోగం చెప్పింది, కర్మ సన్యాస యోగం చెప్పింది, విజ్ఞాన యోగం చెప్పింది, ఆత్మ సంయమ యోగం చెప్పింది. ఇలాగ రకరకాల యోగాలు చెప్పుకుంటూ 18వ అధ్యాయం 78 శ్లోకాలతో చెప్పబడిందంట. దీనిలో సన్యాసం గురించి చెప్పాడు. శ్లోకాల్లో సన్యాసం గురించి చెప్పాడు. సన్యాసం అంటే అన్ని వదలడం సన్యాసం కాదు. దుఃఖపూరితమైనవి నీ శరీరానికి దుఃఖం తెచ్చే విషయాలన్నీ వదలమని చెప్తున్నాడు. అలాగే కర్మలు ఏ విధంగా చేయాలో చెప్తున్నాడు. ప్రేమ ఏ విధంగా చేయాలో చెప్తున్నాడు. కోరికలు ఎటువంటి కోరికలు ఉండకూడదని చెప్తున్నాడు. భక్తి భగవంతుని యందు అనన్యమైన భక్తి కలగాలి అని చెప్తున్నాడు. త్రిగుణాలు మరి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. తమోగుణం అంటే ఏంటంటే మనం ఒక ఒక గంపను బోర్లించి ఒక కుండను ఏదైనా బోర్లించామనుకోండి చీకటిగా అయిపోద్ది తమోగుణం. అలాంటిదట. మరి ఈ రజోగుణం అంటే ఏంటి? దాని మీద ఒక చిల్లు గంప బోర్లిస్తే అక్కడక్కడ వెలుతురు వస్తుంది రజోగుణానికి. మరి సత్వగుణం ఏంటి? ఒక చిమ్నీని బోర్లిస్తే ఆ దీప వెలుతురు మనకు కనిపిస్తే గాని దీపానికి మనకి చిమ్నీ అడ్డంగా ఉంది. మరి నిర్గుణం ఏంటి? ఆ దీపానికి ఏమి ఆచ్ఛాదన లేకుండా ఉంటే ఆ దీపము మనలో ఉన్న ఆత్మదీపము ఒక్కటే అవుతాడు. నిర్గుణ తత్వానికి సంబంధించిందట. అంటే మనం నిర్గుణ తత్వానికి రావడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇదే బ్రహ్మజ్ఞానము. ఎన్నో ఎన్నో అంశాలు వివరిస్తున్నారు ఈ భగవద్గీతలో. కాబట్టి 108 రోజులు అయిపోతుంది. కాబట్టి మరి ప్రజ్ఞా గీతా యజ్ఞానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. నిమిత్త మాత్రుడైన అర్జునుడికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. చందోబద్ధమని వచ్చిన వేదవ్యాసుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. భగవద్గీత రచించిన విఘ్నేశ్వరుని కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రచారం అనొచ్చిన సంజయులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. తాళపత్ర గ్రంథాల చెడకుండా దాచిన పుణ్యాత్తులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. సూక్ష్మభావను వ్యాఖ్యానం చేసిన ప్రవచనకర్తలకి, మలయాళీ స్వాముల వారికి,
వివేకానందుల వారికి, ఇలా రకరకాల వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంటింటికి వ్యాపింపచేసిన గీతా ప్రచారకులకు, ఇస్కాన్ వారికి, గీతా ప్రచారకులకు, గణపతి దత్తభక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. భగవద్గీత జూములు పెట్టి బోధించిన ఈ హేమ గారు లాంటి వాళ్ళని, మరి కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది, నేను కూడా భగవద్గీత జూమ్ పెట్టాను, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఈ భగవద్గీతను వినే భాగ్యం కలిగినందుకు కూడా మనందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ క్లాస్ కొట్టుకుందాం. మరి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మరి మీకు సందేహాలు ఉంటే తప్పకుండా అడగొచ్చు. కృష్ణ పరమాత్మకి అనేక వేల నమస్కారాలతో ఈ భగవద్గీతని ముగిస్తున్నానండి. కాబట్టి ఇక శాంతి మంత్రం చెప్తున్నామండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందౌ వాసుదేవ వ్రజ ప్రియం ధర్మ సంస్థాపక వీరన్ కృష్ణ వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం శాంతి శాంతి శాంతి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణో, ఎక్కడైతే యోగీశ్వరుడు కృష్ణుడు ఉంటాడో, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎక్కడైతే అర్జునుడు ధనస్సును ధరించి ఉన్నాడో, తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణి తిర్మమ, అక్కడ శ్రీ సంపద, విజయము, నీతి, నియమము, ధర్మము అది ఉండుగాక. థ్యాంక్ యూ.